వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వేలో ఎన్టీపీసీకి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేట్ CBT 1లో క్వాలిఫై అయ్యారో CBT 2కి ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే వచ్చేసాయి. ఆ యొక్క హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. మీరు ఏదైతే రైల్వే జోన్కి అప్లై చేశారో ఆ యొక్క రైల్వే జోన్కి సంబంధించిన ఈ యొక్క అఫీషియల్ లింక్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ రెండవ స్థానంలో 05/2024 అని ఉంటుంది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ అని ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంటుంది. దాని మీద అయితే మీకు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్డేట్ వచ్చేసి 25 డిసెంబర్ అంటే ఇప్పుడే వచ్చింది. రాగానే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేసి వీడియోకి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఇచ్చిన క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు 4 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. అందులో మీరు ఈ కాల్ లెటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాల్ లెటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద బ్లూ కలర్లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ ఈ యొక్క CBT 2కి సంబంధించి మీకు మెసేజ్ అలాగే మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి. ఆర్ ఇలా వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క 28వ తేదీ ఎగ్జామ్స్ కాబట్టి ఈరోజు ఈ యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క CBT 2కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. 28 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే 07/2024 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి అప్లై చేసిన వాళ్ళకు కూడా ఈ కాల్ లెటర్ అయితే వచ్చింది. వాళ్ళు కూడా ఈ యొక్క బ్లూ కలర్లో క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా సేమ్ ఇలానే చూపిస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డేటు, మంత్, ఇయర్, పైన క్యాప్చర్ కనిపిస్తుంది. క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అనే బ్లూ కలర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయాలి. మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో కింద కామెంట్ చేయండి. మీ యొక్క రైల్వే జోన్ సంబంధించి మీకు డైరెక్ట్గా ఈ యొక్క రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి ఆ యొక్క జోన్ లింక్ అయితే సెండ్ చేస్తాను కామెంట్లో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి.